నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ ఇష్టం వచ్చినట్టుగా అభ్యర్థులు సీట్లు మార్చడంతో వాళ్ళంతా ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు గత వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టుగా నేతల సెగ్మెంట్లు మార్చాడు. కొందరిని సొంత నియోజకవర్గం నుంచి తప్పించి పక్క నియోజకవర్గానికి మార్చితే ఇంకొందరు అయితే ఏకంగా జిల్లా సరిహద్దులు దాటించారు. అలా వెళ్ళిన నేతలంతా ఓటమి పాలవడం ఒకెత్తైతే అక్కడ వాతావరణం సహకరించకపోవడంతో తిరిగి సొంత నియోజకవర్గానికి వెళ్లాలని ఆరాటపడుతున్నారు. ఇటీవలే అలా తిరుగుటపాలో చిలకలూరుపేట వచ్చారు మాజీ మంత్రి విడుదల రజని. గత ఎన్నికల్లో చిలకలూరుపేటలో ఆమె సాగించిన అవినీతి అక్రమాలు అరాచకాలతో తీవ్ర ప్రజా వ్యతిరేకత వచ్చింది. దీంతో జగన్ రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించాడు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో రజనీ చిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ చిలకలూరుపేటకు వెళ్లేందుకు పెద్ద డ్రామానే ప్లే చేశారు. విడుదల రజనీ పార్టీ మారతారనే వార్తలతో జగన్ ఆమెను ఉన్నపళంగా మళ్ళీ తిరిగి సొంత నియోజకవర్గమైన చిలకలూరుపేటకు పంపించాడు. చిలకలూరుపేటకు వచ్చిన విడుదల రజనీకి చుక్కలు కనబడుతున్నాయి. గత ప్రభుత్వంలో రజనీ సాగించిన అవినీతి అక్రమాల కేసుల్లో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్టోన్ క్రషర్ యాజమానులను బెదిరించి 5 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో ఇప్పటికే ఆమె మరిది గోపీనాథ్ జైలు పాలైతే మరో కేసులో ఆమె పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని ఇటీవల అరెస్ట్ చేశారు. ఇలా శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సందర్భంగా రజనీ రచ్చరచ్చ చేశారు. ఇలా తన అనుచరులు వరుసగా అరెస్టులతో రజనీ విపరీతమైన ఫ్రస్ట్రేషన్లో కనబడుతున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి మేరుగు నాగార్జునది ఒక విచిత్రమైన పరిస్థితి. 2019 ఎన్నికల వరకు బాపట్ల జిల్లా వేమూరు నుంచి పోటీ చేస్తూ వస్తున్న నాగార్జునను గత ఎన్నికల్లో సంతనూతలపాడు షిఫ్ట్ అయ్యాడు. అక్కడ ఆయన ఓడిపోయారు. ప్రస్తుతం బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మెరుగు. అక్కడి వరకు అంతా బాగానే ఉన్నా సంతనూతలపాడులో మాత్రం పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారట. నాగార్జున తిరిగి వేమూరుకు వెళ్లేందుకే ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే సంతనూతలపాడును పట్టించుకోవటం లేదని కూడా చెప్పుకుంటున్నారు. కేవలం పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు మాత్రమే హాజరవడం తప్ప అవసరమైన సమయాల్లో అందుబాటులో ఉండటం లేదని క్యాడర్ మండిపడుతున్నారట. ఇన్ఛార్జిగా నాగార్జున ఆశించిన స్థాయిలో పనిచేయటం లేదనే అసంతృప్తి పార్టీ వర్గాల్లో ఉందట. దీంతో నాగార్జునను మార్చవచ్చన్న ప్రచారం కూడా గట్టిగా మొదలైంది. అదే జరిగితే ప్రస్తుతం వేమూరు ఇన్ఛార్జిగా ఉన్న వరకూటి అశోక్ బాబును మార్చాల్సిందే. వరకూటి అశోక్ బాబు ఒకవేళ వేమూరు నుంచి తన సొంత నియోజకవర్గమైన కొండేపీకి వెళ్లాలన్నా ప్రస్తుతం అక్కడ గ్రూపు గొడవలతో కలవరపడుతున్నారట. అదే సమయంలో కొండేపీలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆదిమూలపు సురేష్ కూడా మళ్ళీ తన సొంత నియోజకవర్గమైన ఎర్రగొండపాలెం పైన కన్నేశాడు. 2019 ఎర్రగొండపాలెం నుంచి గెలిచిన సురేష్ జగన్ క్యాబినెట్లో ఫుల్ టైమ్గా పనిచేశాడు. అయితే నియోజకవర్గాల్లో సురేష్ పై ఉన్న వ్యతిరేకతతో ఆయనను కొండేపీకి మార్చారు. అయినప్పటికీ సురేష్కు ఓటమి తప్పలేదు. పరాజయం పాలైన దగ్గర నుండి పెద్దగా బయటకు రాని సురేష్ ప్రస్తుతం ఎర్రగొండపాలెం వైపు చూస్తున్నారట. ప్రస్తుతం అక్కడ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ఉన్నారు. అయితే తాటిపత్రికి వ్యతిరేకంగా సురేష్ తనదైన రాజకీయం చేస్తున్నారట. సురేష్ వర్సెస్ చంద్రశేఖర్గా మారిన వర్గపోరుతో ఎర్రగొండపాలెం వైసీపీ కేడర్ గందరగోళంలో పడింది. మరోవైపు వైసీపీకే చెందిన సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు కూడా ఇన్ఛార్జ్ మార్పు అంటూ ఉంటే అవకాశం తనకే ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్టుగా తెలిసింది. ఇలా అయిష్టంగానే ఎన్నికలకు ముందు నియోజకవర్గాలు మారిన పలువురు వైసీపీ నేతలు ఇప్పుడు మళ్ళీ సొంత గూటి వైపు చూస్తున్నప్పటికీ స్థానికంగా ఉన్న నేతల నుంచి సెగ తప్పటం లేదట. దీంతో ఏ నియోజకవర్గానికి కాకుండా పోతామేమోననే ఆందోళన చెందుతున్నారట. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.